పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువానికి స్తోత్రాలు. ఇదిన ముందు ప్రభువా, ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ఈ యొక్క వార్తను ప్రకటించడానికి ప్రభువా మేము అందరం సిద్ధమై పెడుతుండగా ప్రభువా, ఈ యొక్క ప్రయాణం అంతట్లో మీరు తోడుండి ఈ సువార్త యాత్ర అంతటిని కూడా మీరు ఆశీర్వదించి ప్రభువా, అక్కడ ప్రకటిస్తున్న ప్రతి మాటను ప్రతి హృదయపు యొక్క ప్రభువా లోపలికి నాటబడి ప్రతి హృదయం మార్పు చెందినట్లుగా నీ ఆత్మరక్షణ కార్యము యొక్క ప్రాంతంలో ఈ గ్రామంలో జరిగినట్లుగా నీవే కృప చూపించండి. సువార్త ప్రకటించిన పాదములో రమ్యమైనవన్నీ వాక్యం సెలవించినట్లుగా ప్రభా, నీ వాక్యమును ప్రకటించడానికి వెళుతున్నటువంటి ప్రభా ఈ యొక్క పాద ధూళిని ప్రభా సాక్షాత్తంగా ఈ ప్రాంతంలో మీరు ఉంచి ప్రభునికి స్తోత్రమైన జరగనైన ప్రతి కార్యక్రమంతో నీకు మహిమార్థంగా నడిపించుకోమని యేసయ్య మీ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనెను, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలచి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. ఆరోహణుడై వెళ్ళాడన్నా, ఆర్భాటముతో వస్తాడన్నా, ఆరోహణుడై వెళ్ళాడన్నా, ఆర్భాటముతో వస్తాడన్నా. ప్రభువుల ప్రభువు రారాజు తీర్పు తీర్చును శిక్షించును, ప్రభువుల ప్రభువు రారాజు తీర్పు తీర్చును శిక్షించును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను, అద్వితీయుడు ఆది దేవుడు
ఆదుకునేను. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. పరమున విడచి వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా. పరమున విడచి వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటు లేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా. మరణము గెలచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా. మరణము గెలచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను జయమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. ఆరోహరుడై వెళ్ళాడన్నా. ఆర్భాటముతో వస్తాడన్నా. ఆరోహరుడై వెళ్ళాడన్నా. ఆర్భాటముతో వస్తాడన్నా. ప్రభుల ప్రభువు రారాజు తీర్పును తీర్చును క్షమించును. ప్రభుల ప్రభువు రారాజు తీర్పును తీర్చును శిక్షించును. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం 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 చూడన్నా 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 చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. ఓ క్రీస్తు మహారాజుకే మీ పాపం పోవాలంటే మీ రక్షణ కావాలంటే ఓ క్రీస్తు మహారాజుకే. అందరూ పాడుచున్నప్పుడు పాడుచు చప్పుడు కొట్టాలి, ఊసులు ఆడకండి. రండి రండి యేసును వద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసును వద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడే వేగమే. ప్రభుని చెంతకు పరుగెడే వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా.
వేగమే ప్రభుని చెంతకు పరుగిడే వేగం రండి రండి యేసుని యోధం రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యుద్ధకు రమ్మనుచున్నాడు కరువు రణము మరణము చూసి కలుగదు మరు మనసు కరువు రణము మరణము చూసి కలుగదు మరు మనసు యూదులు పాలస్తీనలో చేరు యూదులు పాలస్తీనలో చేరు ప్రవచనములు సంపూర్ణములాయే ప్రవచనములు సంపూర్ణములా రండి రండి యేసుని వాతకు రమ్మను రండి రండి యేసుని వాతకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును క్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే నమ్మాలి కావాలంటే నమ్మాలి ప్రభునందు ప్రియమైన కొండేపాడు ప్రజలందరికీ కూడా గ్రామ ప్రజలకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అపోస్తలిక విశ్వాస సంఘము తరపునను మరి దైవజని ప్రాంతములో మరి సేవ చేస్తున్న అబ్రహం గారి యొక్క మరి వారి తరపునను సంఘం తరపునను శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాలు తెలియజేస్తూ ఏంటి మైకు ఏంటి జనము మా ఈదులో నిలబడ్డారని చాలా మంది చూస్తూ ఉన్నారు మీ అందరికి కూడా ఒక మంచి మాటను తెలియజేయడానికి వచ్చాం ఏంటి ఆ మంచి మాట అంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త మీకు మంచి వార్త అయి ఉన్నది ఆయన వార్త వింటే మీకు స్వస్థత కలుగుతుంది ఆయన మాట వింటే మీకు విడుదల కలుగుతుంది ఆయన మాట వింటే మీకు విడుదల కలుగుతుంది ఆయన మాట వింటే మానవుడికి పాప క్షమాపణ కలుగుతుంది ఆయన మాట వింటే ఆయనలో నిత్య జీవము జరుగుతుంది ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు ఆయనే జీవము గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకమునికి సర్వాధిపతి అయిన యేసుక్రీస్తే సర్వాధిపతి అయిన దేవుడని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా యేసు గురించి యేసు ప్రేమను గురించి తెలుసుకోవాలని ఆశ కోరిక ఉన్నట్టయితే మన ప్రాంతములోనే ఇక్కడే కొండేపాడు ప్రాంతములో యేసయ్యను గుర్చిన క్రైస్తవ ఉజ్జీవ సభలు అపోస్తలిక విశ్వాస సంఘము తరపున ఏర్పాటు చేయబడి గత రాత్రి కాలం నుంచి అద్భుత రీతిగా జరుగుతున్నవి ఈ యొక్క ఆఖరి రాత్రి మరి జరుగుతుంది కనుక మిమ్మల్ని మీ కుటుంబాలని మిమ్మల్ని పిలుస్తూ అపోస్తలిక విశ్వాస సంఘము ఆ యొక్క ప్రార్థించే దైవజనులు సంఘ విశ్వాసులు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తాము రండి అమ్మా అక్క నిన్నే త్వరగా రండి దేవుడు నీకు నీ కుటుంబానికి సమాధానం కలుగ చేయనుగాక ఆమేన్ బోలో క్రీస్తు మహారాజుకే బోలో క్రీస్తు మహారాజుకే యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా రాజులకు రాజేసయ్యా హల్లెలూయా రాజులకు రాజు యేసు హల్లెలూయా ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా యేసునందే రక్షణ హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా నీతిమంతుడు యేసయ్యా హల్లెలూయా నీతిమంతుడు యేసయ్యా హల్లెలూయా సమాధాన యేసయ్యా హల్లెలూయా సమాధానకర్త యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా సత్యదేవుడు యేసయ్యా హల్లెలూయా సత్యదేవుడు యేసయ్యా హల్లెలూయా ఆ మార్గం కూడా యేసయ్యా హల్లెలూయా ఆ మార్గం కూడా యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణ
రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హందే నిత్య జీవం హల్లెలూయా పాపరైతుడు యేసయ్యా హల్లెలూయా పాపరైతుడు యేసయ్యా హల్లెలూయా పరమ పవిత్రుడు యేసయ్యా హల్లెలూయా పరమ పవిత్రుడు యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా జై యేసు నమ్మాలి, యేసు నమ్మాలి. జై ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైన ఈ కొందేపాడు గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుని పిల్లలారా, ఈ కొందేపాడు గ్రామాన్ని ప్రేమించి దైవజనులు అభిషిక్తులు మరి అబ్రహాం గారు మరి ఈ ఊరి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో క్రైస్తవ యేసుక్రీస్తు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రితో ఈ సభ ముగించబడతా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నామంటే, యేసుక్రీస్తు ఎవరో అని చూడాలని ఒక ఆయనకు ఆశ పుట్టిందంట. ఆయన తన ఉద్యోగానికి సెలవు పెట్టారు. ఆయన ఆ సమయమంతా యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. కానీ ఆయన పొట్టివాడైనందున ఆయన చూడలేకపోయాడంట. అయినా ఆయన ఆశ ఏమాత్రం కూడా తగ్గలే, ఎలాగైనా చూడాలనుకున్నాడు. మరి చివరికి ఆయన ప్రయత్నం మరి నెగ్గింది. ఎందుకంటే ఒక పొట్టివాడైనందు చూడలేకపోవడం వల్ల ఒక మేడు చెట్టు ఎక్కాడంటండి. ఆ మేడు చెట్టు మీద చూస్తున్నాడు, ఎవరో ఇందులో యేసయ్య ఎవరో అని. చివరికి యేసు ప్రభు వారి ఆ చెట్టు కిందకు వచ్చి, జక్కయ్యా త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడంట. నిజంగా చాలా సంతోషంగా ఆ చెట్టు దిగి వచ్చి జక్కయ్య మరి యేసు ప్రభు వారిని ఇంటికి తీసుకొని వెళ్ళాడంట. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారితో జక్కయ్య యేసు ప్రభుతో మాట్లాడుకుంటున్నారు. ఈ లోపున జక్కయ్య అన్నాడంట, అయ్యా నేను ఎవని వద్దని అన్యాయంగా ఏమన్నా పుచ్చుకుంటే ఒకనికి 400 చెల్లిస్తానయ్యా అని చెప్పడం జరిగింది. యేసుప్రభు మాట అన్నాడంట, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారంట. హల్లెలూయ. యేసయ్యని చేర్చుకోవడం వల్ల జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. మరి ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మీరు కూడా మరి ఆయన నామముల వాక్యం అంగీకరించి ఆయన్ని చేర్చుకుంటే గొప్ప రక్షణ భాగ్యం, మన కుటుంబాలకు క్షేమము, సంతోషం, సమాధానము దేవుడిస్తాడు. కాబట్టి రండి ఈ రాత్రి మరి శుభవార్త కూడికకి సువార్త కూడికి వచ్చి పాల్గొని ప్రభువిచ్చే ఆ రక్షణ ఆనందాన్ని పొందాలని ఆశతో ఈ వార్త మీకు తెలియజేస్తున్నాం. ప్రభువు మమ్మల్ని అందరినీ కూడా మనందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. వందనాలండి. వేణులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, పాపానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వేగిరమే వినుటకు రండి, ఓ
ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టినే నీవు పూజింపదగునా, సృష్టికర్తను మరచావు నీవు, సృష్టినే నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. వేగిరమే వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి. ఓ సోదరులారా శీఘ్రమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. బోలో క్రీస్తు మహారాజుకే, జై రాజుల రాజుకే, జై ప్రభుల ప్రభుకే, జై త్వరలో రానున్న యేసయ్యకే, జై బోలో క్రీస్తు మహారాజుకే. జై. నీ పాపం పోవాలంటే, యేసుని నమ్మాలి, నీకు స్వస్థత కావాలంటే, యేసుని నమ్మాలి, నీకు రక్షణ రావాలి అంటే, యేసుని నమ్మాలి, నీకు మోక్షం కావాలి అంటే, యేసుని నమ్మాలి. బోలో క్రీస్తు మహారాజుకే, జై బోలో క్రీస్తు మహారాజుకే. జై. ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ కొండేపాడు గ్రామం ప్రేమించి దైవజన అబ్రహాం గారు రక్షణ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి కాబట్టి మరి స్థలము రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రాత్రి చివరి కూడిక దైవజనులు వస్తున్నారు, చక్కటి మాటలు మరి విందాము. ప్రతి ఒక్కరు రండి, దైవస్తులు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని ప్రేమించి దీవించును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ సాయంకాల సమయమున మరి ఈ రీతిగా ఏంటి జన సమూహం పాటలు పాడుతుంది అనుకున్నారా? బైబిల్లో మాట ఉంది ఏమంటే, మరి ఈ లోకంలో అన్ని వార్తలు వింటున్నాం. అన్ని వార్తలు విని ఏ వార్త కూడా మనిషిని ఏం చేస్తుందట? కలతపడుతుంది, బాధ పెడుతుంది, వేదన కలగ చేస్తుంది, దుఃఖాన్ని కలగ చేస్తుంది. మరి ఎంతో వేదన గురవుతున్నారు చాలామంది. కానీ అన్ని వార్తలు అక్కడ దొంగతనం జరిగింది, అక్కడ హత్య చేయడం జరిగింది, అక్కడ పాడు చేయబడిందని రకరకాల వార్తలు మనం వింటున్నాము, వస్తున్నాము. టీవీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, ఇక మనుషుల ద్వారా అనేక వార్తలు వింటున్నాము. ఆ వార్తలు ఏవి మనల్ని బ్రతికించట్లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములోకి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. మనం చూసారా, ఈ లోకములో ప్రజలందరికీ కలిగే ఒక వార్త ఏదైనా ఉందంటే దేవుడే చెప్పిన ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త అనమాట. అంటే సువార్త అంటే ఏంటి? మంచి వార్త, గొప్ప వార్త, శుభవార్త, యేసు వార్త. ఈ వార్త విన్న వ్యక్తికి ఏం జరుగుతుందంటే కార్యము జరుగుతుంది. ఎలాంటి కార్యం అంటే పాపమును తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. ఈ వార్త విన్న వ్యక్తి ఏమవుతాడంటే పాపము నుంచి విడుదల పొందుతాడు, శాపము నుంచి విడుదల పొందుతాడు. యేసును అంగీకరించిన తర్వాత ఆయన జీవితమే మారి
రక్షణ పొందటమే కాదంట, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఈ రాత్రి సువార్త వింటున్న ఈ సాయంకాల సమయం నువ్వెవరైనా సరే ఈ సువార్త వింటున్నావు కదా, ఈ వార్తను నిర్లక్ష్యం చేయొద్దు, ఈ వార్తను మరి అలక్ష్యం చేయొద్దు. కానీ యేసు వార్తను నమ్ము, విశ్వసించు. ప్రజలందరికీ, ఒక ఈ కొండేపాడు గ్రామమే కాదు, ఈ లోక ప్రజలందరికీ అని చెప్పాడు దేవుడు. అందుకే మరి ఈరోజు ఈ నెలలో మరి 26వ తారీఖుని ఈ రీతిగా మీ గ్రామాన్ని ప్రేమించి దేవుడు సువార్త మరి ప్రకటించమని తెలియచేశాడు. కాబట్టి సంఘముగా, సమూహముగా, సేవకులుగా వచ్చి మీ గ్రామములో మరి సువార్త చెప్పమని దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఈ సువార్త మాకు కాదు, మీకు అనుకుంటారేమో, ఈ సువార్త మేము కూడా విన్నాము, అంగీకరించాము, రక్షణ పొందాం. కాబట్టి మీరు నమ్మండి, విశ్వసించండి. రాత్రి జరుగుతున్న కూడికి, రక్షణ ఉజ్జీవ సభలకి రండి. మీరు కూడా రక్షణ పొంది నిత్య రాజ్యము, నిత్య సంతోషం మీరందరూ మీ గ్రామం పొందుకొని మరి అబ్రహాం గారి సంఘంలో చేర్చబడినట్లు దేవుడు దీవించునుగాక. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యం అను చప్పట్లు కొట్టాలమ్మా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకో కావలినా, ఈ సంతోషము నీకో కావలినా, ఈ సంతోషము నీకో కావలినా, నేడే యేసు నద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకో కావలెనా, సత్య సమాధానం నీకో కావలెనా, యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, నిత్య జీవము నీకో కావలెనా, నిత్య జీవము నీకో కావలెనా, నిత్య జీవము నీకో కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన డేవిడ్ గారు చెప్పనా సఖ్యమైన సంతోషం, బోలో క్రీస్తు మహారాజుకే. మీ పాపం పోవాలంటే, మీకు రక్షణ కావాలంటే, మీకు మోక్ష మార్గం కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకే, త్వరగా రానున్న యేసుకే. ప్రభునందు ప్రియమైన మీ కొండేపాడు గ్రామస్తులారా,
మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామమును ప్రేమించి ప్రియులు దేవుని యొక్క సేవకులు అబ్రహాము గారి ద్వారా గతించిన రాత్రి నుండి ఈ యొక్క రైస్ మిల్ దగ్గర యేసుక్రీస్తు సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరి రాత్రి కూడిక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సుగుణాల సంపన్నుడు. ఆయనలో ఏ విధమైనటువంటి సుగుణము లేనటువంటి స్వభావము ఆయనలో లేదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు, క్షమించువాడు, దయగలిగినవాడు. ఆయన మన యొక్క ప్రతి పాపమును తొలగించి మన జీవితమును నూతనముగా మార్చగలిగినవాడు. ఆయన ఈ లోకానికి ఒక మనిషిగా ఎలా జీవించాలి అనేది చూపించడం కోసం ఆయన లోకానికి వచ్చాడు. మన పాపముల కోసం ఆయన బలి అయ్యాడు. మన జీవితమును పరిశుద్ధపరచడం కోసం ఆయన ఈ లోకములో తన వాక్యాన్ని ప్రకటించి వెళ్ళాడు. కాబట్టి హలో క్రీస్తు మహారాజుకే నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నువ్వు అందగాడవైనా, నువ్వు అందగత్తువైనా, నువ్వు అందగాడవైనా, నువ్వు అందగట్టువైనా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిదో ఉన్నదంత సున్నా చెలే, ఉన్నదంత సున్నా. నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా. నువ్వు ఇంజనీరువైనా, నువ్వు డాక్టర్ గారువైనా, నువ్వు ఇంజనీరువైనా, నువ్వు డాక్టర్ గారువైనా, మరువబోకుమన్నా. డాక్టర్ గారు, టీచర్ గారు, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దులున్నా. నువ్వు పాటగాడవైనా, నువ్వు ఆటగాడవైనా, నువ్వు పాటగాడవైనా, గొప్ప ఆటగాడవైనా, కనుమూయ కాలము కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నువ్వు ఇంజనీరువైనా, నువ్వు డాక్టర్ గారువైనా, నువ్వు ఇంజనీరువైనా, నువ్వు డాక్టర్ గారువైనా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిదో ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిదో ఉన్నదంత సున్నా. డాక్టర్ గారు, బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ప్రభువునందు ప్రియమైన కొండేపాడు ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఏంటి మా ఇదంతా జనం కనబడుతున్నారు అనుకుంటున్నారో, మీకోసం వచ్చాం. ఎందుకు వచ్చాము అని మీరు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. యేసుని కూర్చొని మీకు తెలియజేస్తూ మన కొండేపాడు ప్రాంతములో అపోస్తలిక విశ్వాస సంఘం వారు మరి 15 సంవత్సరాల బట్టి ఈ ప్రాంతములో పైన గొప్ప క్రైస్తవ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేస్తూ ఈ సంవత్సరం కూడా అక్కడే మన రైస్ మిల్ దగ్గర మరి గత రాత్రి కాలం నుంచి జరుగుతున్నాయి సభలు. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము గురించి, యేసుక్రీస్తు యొక్క త్యాగమును గురించి, యేసుక్రీస్తు ఎవరో తెలియజేస్తూ పిల్ల ఆయన ఎవరో ఏంటని చెప్పుచూ ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, ఆయన పిల్ల ప్రజలందరి కొరకు ప్రాణాన్ని పెట్టి త్యాగమైపోయిన దేవుడు. కనుక ఆయనలో స్వస్థత ఉంది. ఆయన పిల్ల సువార్త ప్రకటించిన సమయాల్లో ఆయన వెళుతూ ఉండగా 2 గుడ్డివాళ్ళు కేకలు వేస్తున్నారు. అమ్మా, 2 గుడ్డివాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆయన మాట విని, ఆయన గుర్చి విని, నజరేయుడైన యేసు మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తుంటే పిన్న వారు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వారి కేక విని వారి దగ్గరికి వచ్చారు. ఏమి కావాలి మీకు అన్నప్పుడు, అయ్యా మేము పుట్టుగుడ్డు వారం, మాకు కళ్ళు కావాలన్నప్పుడు యేసయ్య వారి కళ్ళని తెరిచాడు, వారిని స్వస్థపరిచాడు. ఈ యొక్క సమయంలో యేసు స్వస్థపరిచే దేవుడని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఇంటిలో ఎలాంటి పరిస్థితులను ఉన్నా, ఎలాంటి గలిబిళ్ళను
అని ఉన్నా శాంతి లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా? ఇదిగో రక్షణ కావాలంటే యేసుక్రీస్తులోనే ఉంది. కనుక రా, ఈ రాత్రి మన కొండేపాడు ప్రాంతంలో అపోస్తల విశ్వాస సంఘ దైవజనులు అబ్రహాము గారు రైస్ మిల్ దగ్గర గొప్ప ఉజ్జీవ సభలు, క్రైస్తవ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. మళ్ళీ ఎప్పుడు అనుకున్నామో ఈ రాత్రితో అయిపోతాయమ్మా చెల్లి అక్క, త్వరగా రండి. కనుక ఈ రాత్రితో ముగించబడతాయి. కనుక తప్పనిసరిగా వచ్చి నీవు నీ కుటుంబం దీవించబడిన ఆశతో ఈ సభల కొరకు పిలవడానికి మేమందరూ వచ్చాం. దేవుడు మేమందరిది కూడా దీవించడు గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది
బోలో క్రీస్తు మహారాజుకే. యేసుని నమ్మాలి, యేసుని నమ్మాలి, విమోచన కావాలంటే యేసుని నమ్మాలి. జై బ్యాటరీలు అయిపోయినట్టున్నా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్న. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు అవు శక్తిని. యేసయ్య నామములో ఓరి శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే, శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, ఆమేన్. నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే, అది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో, ఆమేన్. నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, ఓ నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో, ఆమేన్. శక్తి ఉన్నదయ్యా, శ్రీ సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి గట్టిగా ఉన్నదయ్యా, ఓరి యేసయ్య యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, నమ్మితే చాలు నీవు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి పాతాళాన్ని తప్పించే, యేసయ్య పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, శక్తి కలిగినది. పరలోకానికి ఓ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి, బ్రేక్. యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, హలో. యేసయ్య బ్రేక్. నామంలో
ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో. ఓ నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. ఓ యేసయ్య నామములో చప్పట్లు కొడదాం. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. ఓ యేసయ్య నామములో ఓ శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, మృతుడు లైలి లేచిన యేసయ్యకే. బోలో క్రీస్తు మహారాజుకే, త్వరగా రానున్న యేసయ్యకే. అమ్మ అందరు డ్రింకులు తాగండి, రసన తాగేసి గట్టిగా పాడండి. ప్రభునందు ప్రతి మా సెంటర్లో ఎంతమంది కనబడుతున్నారని మీరు అక్కడి నుంచి చూస్తున్నారు. మీ ప్రేమకే వందనాలు. కనుక మీ అందరు కూడా ఒక విషయాన్ని తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చాం. ఏంటని ఆలోచన కలిగినారు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతీయమైన దేవుడు, సమస్తమును కలిగి చేసిన దేవుడు, పాపుల రక్షకుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఆయన మరి ఎవరు అనేది మీకు తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. పిన్న సృష్టికర్త అయిన దేవుడైన ప్రభువే మానవులు రక్షించడానికి, లోకములో ఉన్న పాపాత్మలను రక్షించడానికి, లోకములో ఉన్న చెడిపోయిన వారిని రక్షించడానికి క్రీస్తేసే ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎవరు అని అనుకుంటున్నారేమో, సమస్త మానవాళిని సృష్టించిన దేవాతి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన గూర్చి మన కొండేబాడు ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క గూర్చిన మరి సత్య సువార్త అనగా క్రైస్తవ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో అపోస్తలిక విశ్వాస సంఘ మరి దైవజనులు అబ్రహాము గారు మరి సారథ్యములో మరి వారి సంఘక సారథ్యములో మరి రైస్ మిల్ దగ్గర గొప్ప ఉజ్జీవ సభలు, అద్భుతమైన సభలు, ఆ దేవుని యొక్క కార్యాలు జరుగుతున్న సభలు, క్రైస్తవ ఉజ్జీవ రక్షణ సభలు జరుగుతున్నాయి. రండి, ఈ రాత్రితో మరి ముగింపబడుతున్నాయి. ఆఖరి రాత్రి మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించాలని, ప్రభువును స్తుతించాలని, ప్రభువుతో గడపాలని మీ అందరిని కూడా ప్రేమతో పిలవడానికి మీ మధ్యకు వచ్చున్నాం. మరి ఎంతో దూరం నుంచి మా మాటలు మీరు చాలా చక్కగా వింటున్నారు. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ ప్రేమకే వందనాలు, మీకు వందనాలు, మీ ఇంట్లో అందరికీ వందనాలు. అమ్మా, నీ ఇంట్లో నీకు అవసరమైంది రక్షణ, నీ ఇంటికి కావలసింది స్వస్థత, నీకు కావాల్సింది సమాధానము. ఇది యేసులో మాత్రమే దొరుకుతుంది, యేసు వద్ద మాత్రమే దొరుకుతుంది. యేసయ్య దగ్గరకు వస్తే నీకు నిత్యరాజ్యము దొరుకుతుంది, నీకు రక్షణ దొరుకుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది, పరలోకానికి రాజ్యానికి వెళ్ళే మార్గం దొరుకుతుంది. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడును కూడా పరలోకానికి వెళ్ళలేడు. కనుక మీ అందరూ కూడా మనం అందరూ కూడా ప్రభుతో ఉండాలనే మేము పొందుకున్న రక్షణ, మేము పొందుకున్న ఆనందము, మేము పొందుకున్న సంతోషము, మేము పొందుకున్న నిత్య రాజ్యానికి వారసత్వమును పొందుకున్నాము. కనుక మీరును పొందుకోవాలని ఆశతో, ప్రేమతో మేము అందరూ కూడా పిలుస్తున్నాము. రండి,
వినండి, రక్షణ పొందండి. మన యొక్క కొండేపాడు ప్రాంతంలో రైస్ మిల్ దగ్గర క్రైస్తవ ఉజ్జీవ రక్షణ సభలు జరుగుతూ ఉన్నవి. ఈ రాత్రితో అయిపోతాయి కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రేమతో పిలుస్తూ ఉన్నాం. నిన్ను, నీ కుటుంబాన్ని, గ్రామాన్ని దేవుడు దీవించుడుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. బాగోతనే ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను, నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను? దేవుడికి బాబు కర్త నిచుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానకర్త.
హల్లెలూయా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కరుణను చూపగా కలుషము బాపగా నన్ను వెదకెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన ప్రేమ మరువగల నా దేవా, నీ మధురమైన ప్రేమ మరువగల నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము బాపి కరుణను చూపగా నన్ను వెదికెనుగా. కలువరి నాకు చూపెనుగా, కలుషము బాపి కరుణను చూపగా నన్ను తెలిపెనుగా. శాపానికై శాపానికై నీ రక్తాన్ని కాచావయ్యా, ద్రోహానికై నా శశానికై నిన్ను మరణించి లేచావయ్యా. పాపానికై నా శాపానికై నీ రక్తాన్ని కాచావయ్యా, దోషానికై నా ద్వేషానికై నీవు మరణించి లేచావయ్యా. మరువగలనా నీవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నాకు తెలిపెనుగా. అజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, మీకు రక్షణ కావాలంటే, మీకు విమోచన కావాలంటే, నీకు నిత్యరాజ్యం కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకే. ప్రభువునందు ప్రియమైన ఈ కొందేపాడు గ్రామ వాస్తవ్యులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేమందరము కూడా మీ ఇళ్ళ మధ్య నుండి ఈ రోడ్డు గుండా వెళుతున్నాము అంటే దానికి గల కారణం యేసుక్రీస్తు శుభార్త సభలు మరియు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మన గ్రామంలోనే రైస్ మిల్లు పక్కన ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ శుభార్త సభకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి చివరి రాత్రి అందరూ వచ్చి పాల్గొనాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న మాట మరి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతి మనుషునికి కూడా గురి అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే
గురి లేని వారము కాదు. మానవుడు ప్రతి ఒక్కడు కూడా గురి కలిగిన వాడు, ఒక లక్ష్యాన్ని కలిగిన వాడు. లక్ష్యం లేకపోతే మానవుడు దేనిని సాధించలేడు, పొందలేడు. కాబట్టి మరి లక్ష్య సాధనలో గురి కలిగి ఉండి ఏ వ్యక్తి అయినా సరే తన గురిని బట్టి సేధించగలడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి దాని పట్ల మనకు శ్రద్ధ ఉంది. ఏదైనా సాధించాలంటే చదువుకునే వ్యక్తి అయినా, వ్యవసాయం చేసే వ్యక్తి అయినా, వ్యాపారం చేసే వ్యక్తి అయినా, ఏ రంగంలోనైనా సరే ప్రతి వ్యక్తికి కూడా ఒక గురి ఉంటుంది. అది లేకపోతే దేనిని కూడా లక్ష్యాన్ని సేధించలేడు, సాధించలేడు. కాబట్టి మరి మనము ఈ భౌతికంగా కనిపించేటువంటి ఈ రంగంలో మనందరం కూడా గురి కలిగి ఉన్నాం. ఏదైనా సాధించాలనే తపన మనకుంది. కానీ అన్నీ సాధించగలుగుతున్నాం అనేటువంటి ఆ ఆశతో ఉండిపోయాం. కానీ సాధించలేనిది, పొందలేనిది, దానికోసం ప్రయాసపడనిది అంటే ఒకటి ఉంది. ఎందుకంటే ప్రభువు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి అని. ఎందుకంటే దేనికోసం నువ్వు ప్రయాసపడి గురి నిలిపి ఎన్ని సాధించావో, సాధించినవన్నీ ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది మన కూడా వచ్చి సంతోషింపజేసేది లేదు. కాబట్టి దయచేసి ఒక గురి కావాలా. ఏంటి గురి అంటే యేసు క్రీస్తు. ఎవరు మనకు రక్షణ ఇస్తారో, ఎవరు మనకు స్వస్థపరుస్తారో, ఎవరు మన బ్రతుకును బాగు చేస్తారో, ఎవరు మన లైఫ్కి ఒక ఆధారంగా నిలుస్తారో అటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనను మేము కనుగొన్నాం, ఎరిగి ఉన్నాం, ఆయనను మేము రుచి చూచి ఉన్నాం. కాబట్టి ఆయననే మీకు తెలియపరచడానికి మీ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నాం. రండి, ఆ గురి కలిగి ఉండేటువంటి ప్రాంతం, ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఎవరి మీద అయితే మేము గురి నిలిపి లక్ష్యాన్ని ఛేదించగలిగామో ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూచి చాలా మంది వారి యొక్క లక్ష్యాన్ని ఛేదించగలిగారు, గురిని మరి వారు చూడగలిగారు. దేని కొరకైతే ఆశించారు అది పొందుకోగలిగారు. రండి, మీరందరూ కూడా మరి పరలోక రాజ్యం అనే ఒక గురి, యేసుక్రీస్తు వైపుకు చూస్తే మన గురికి వాళ్ళ లక్ష్యాన్ని మనం ఛేదించగలం. కాబట్టి ఆ లక్ష్య సాధనలో ముందుకెళ్ళాలని దేని మీద శ్రద్ధ నిలిపితే మన గురి గమ్యానికి చేరుతుందో ఆ గమ్యమే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. ఆ గురి వైపుకు మన లక్ష్యాన్ని ఛేదిస్తాం. రండి, మనందరం కూడా ఈ రాత్రి దేవుని వాక్యం విని అసలు శ్రద్ధ దేని మీద పెట్టాలో, అసలు మన గురి ఏంటి, అసలు మన లక్ష్యం ఏంటనే దానిని మనం గ్రహిందాం. యేసయ్య మాటలు మనందరి హృదయాల్లో భద్రపరచునుగాక. దేవుడు మన గ్రామాన్ని, ప్రజలను దీవించునుగాక. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానున్న యేసయ్యకి. మనకు స్వస్థత రావాలంటే, రక్షణ కావాలంటే, పరలోకం రావాలంటే, మోక్షం రావాలి అంటే, మన లైఫ్ బాగుపడాలి అంటే మనము గురి నిలిపిన వారమై యేసయ్య వైపుకు చూద్దాం గాక. బోలో క్రీస్తు మహారాజుకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, మీకు రక్షణ కావాలంటే, మీకు విమోచన కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రియమైన కొండేపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. ఏంటి మా సెంటర్లో ఇంతమంది జనం నిలబడ్డారని చాలా మంది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ, మరి మన కొండేపాడు ప్రాంతంలో మరి 15 సంవత్సరాలు బట్టి యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు జరుగుతూ ఉన్నవి. 25, 26 తారీఖులు అనగా నిన్న రాత్రి మొదలుకొని పగలు ఈ రాత్రి వరకు అద్భుత రీతిలో మన కొండేపాడు ప్రాంతంలో అపోస్తలిక విశ్వాస సంఘము తరపున మరి అబ్రహాము గారు దేవునికి సేవ చేస్తూ మన గ్రామ క్షేమం కొరకు, గ్రామ ప్రజల కొరకు, గ్రామంలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థిస్తూ అనేక కుటుంబాలకు మేలుకరంగా మరి దేవుని పేరిట ప్రార్థిస్తున్న దైవజనులు ఇదిగో మన ప్రాంతంలో ఈ సువార్త సభలు పెట్టారు. ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఇక్కడ ఈ రాత్రి ఆఖరి కూడిక రైస్ మిల్ దగ్గర ఉన్న ఆ ప్రాంతంలో ఏఎఫ్సి గ్రౌండ్లో ఈ సభలు జరుగుతున్నాయి. రండి, వినండి, సత్యమును గ్రహించండి. ఎందుకు రమ్మంటున్నామంటే యేసు ఎవరు, యేసు క్రీస్తుని గురించి తెలియచేయడానికి. యేసు సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్న దేవుడు. సమస్తమును నోటి ద్వారా కలుగజేసి ఆ సృష్టిని ఏలుటకు మానవుడిని నిర్మిస్తే ఆ మానవుడు పిన దేవుడిక ఆజ్ఞను మీరి పిన చెయ్యొద్దన్న పనిని చేసునందున పాపి అయ్యాడు. ఆ పాపములో నుంచి పిన మానవుని విడుదల చేయడానికి ఆది ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఒకని ద్వారా లోకములోనికి పాపం వచ్చింది. ఆ పాపమును తీసివేయడానికే తన స్వరూపములో చేయబడిన మానవుడిని మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు కనుక మళ్ళీ తిరిగి ఆ మహిమను ఇవ్వడానికి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా మనిషిగా మానవుడిగా ఈ లోకమునికి వచ్చి ఎవరు చెయ్యలేని త్యాగాన్ని ఆయన చేసి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ధారపోసి ఇదిగో ప్రజలు నన్ను శిక్షిస్తారు, నన్ను కొడతారు అని చెప్పి, నన్ను చంపుతారు అని చెప్పి, మరలా నేను 3వ దినాన సమాధిలోంచి తిరిగి లేస్తాను అని చెప్పి ఆయన చెప్పిన ప్రకారంగా జరిగించిన దేవుడు కనుక సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ద్వారా రక్షణ ఉంది. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు, అనగా ఒక పాపి మరొక పాపిని విడుదల చేయలేడు. పాపమును ఉన్నవాడు పాపములు ఉన్నవాడిని విడుదల చేయలేడు. పాపములు ఉన్నవాడిని విడుదల చేయాలంటే ఒక పాపము లేనివాడు మాత్రమే విడుదల చేయాలి. ఆ పాపము లేనివాడు పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారనంటే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు సవాలు చేస్తూ ఇదిగో నాలో పాపం ఉందని ఎవరిని నిరూపించగలరా అని ఆయన చెప్పినప్పుడు ఏ మనిషి ఏ మానవుడు కూడా ఆయనలో పాపం ఉందని చూపించలేకపోయాడు. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు, ఆయన సర్వ సృష్టికర్త దేవుడయ్యాడు. ఆయనలోనే రక్షణ విమోచన ఉందని తెలియచేస్తూ యేసుక్రీస్తు లాంటి గొప్ప దేవుడు, యేసుక్రీస్తు లాంటి గొప్ప రక్షణ, యేసుక్రీస్తులోని గొప్ప స్వస్థత, యేసుక్రీస్తులోని గొప్ప విమోచన ఉందని తెలియజేస్తూ నీకు నీ ఇంటి వారికి సమాధానము కలగాలని, నీకు నిత్యరాజ్యములో వారసత్వము కావాలని, నువ్వు రక్షింపబడాలని తెలియచేస్తూ ఈ కొండేవాడు ప్రాంతములు యేసుక్రీస్తు రక్షణ సత్య సువార్త సభలు అనగా 15వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. రండి, మీ అందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్న దైవజనులు అబ్రహాము గారు అపోస్తలిక విశ్వాస సంఘము. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే, నీకు విమోచన కావాలంటే, మీకు నిత్యరాజ్యం కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకి, రానున్న మెస్సయ్యకు. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపంలోనే బ్రతుకుచున్నచో చెడును నిన్నుము, పాపంలోనే మరణించినచో తప్పదు నరకము.
మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఎంతకాలమో దేవుని విడచి తిరుగుచుండువు ఎంతకాలమో దేవుడు లేక బ్రతుకుచుండువా ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలమో దేవుని మాటను ఎదిరించెదవు ఎంతకాలము దేవుని లేవు దుఃఖపడుదువా ఎంతకాలమో దేవుని నీవు ఎదిరించెదవు ఎంతకాలమో దేవుని నీవు దుఃఖపడుదువా యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తిరుగుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తిరుగుచున్నాడు రవి కొట్టి దేవుడు రమ్యమైన దేవుడు రవి కొట్టి దేవుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తిరుగుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు ఓ లోకమంతా బోలో క్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే నీకు రక్షణ కావాలంటే ప్రభునందు గ్రామ ప్రజలైన మీ అందరికీ ప్రభునామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఏంటి జనము అని చెప్పి మా వైపుకి చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక ప్రేమతో ఆహ్వానం తెలియడానికి మీ మధ్యకు వచ్చాం. క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు మరి మన కొండేపాడు ప్రాంతంలో రైస్ మిల్ పక్కన జరుగుతూ ఉన్నవి. కనుక గత రాత్రి కాలం నుంచి ఈ సభలు జరుగుతున్నాయి. మరి కొండేపాడులో బలమైన పరిచర్య చేస్తూ మరి మనందరి కొరకు మనందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులు అపోస్తలిక విశ్వాస సంఘ దైవజనులు అబ్రహాము గారు మరి సభలు ఏర్పాటు చేశారు. కనుక యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క త్యాగమును గురించి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడో, ఎవరి కొరకు చనిపోయాడో, ఎవరి కొరకు ఆయన నిత్య జీవమును ఇవ్వడానికి మరణించాడో, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రభు పట్ల ఆసక్తి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే ఈ సభల కొరకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి. ఈ యొక్క రాత్రి తమ్ముడు అన్నయ్య ఈ యొక్క రాత్రి మాత్రమే ఈ సభలు జరుగుతున్నాయి. ఈ ఒక్క రాత్రితో ఈ సభలు అయిపోతాయి. కోరిక ప్రేమతో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, గ్రామ క్షేమము కొరకు మరి ఏర్పాటు చేయబడిన ఈ సభలు క్రైస్తవ ఉజ్జీవ రక్షణ సభలు. గనుక రండి, ఈ సభల్లో పాలుపంపులు పొంది యేసయ్యలో నిత్య జీవం, యేసయ్యలో నిత్య రక్షణ, యేసయ్యలో నిత్య రాజ్యము, యేసయ్యలో పాప క్షమాపణ, యేసయ్యలో పిన స్వస్థత, యేసయ్యలో విమోచన, యేసయ్యలో పిన రక్షణ ఉంది, యేసయ్యలో నీకు సమాధానం ఉంది, యేసయ్యలో నీకు మోక్షం ఉంది, యేసయ్యలో నీకు శాంతి ఉంది, యేసయ్యలో నీకు సమాధానం ఉంది. ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదిగో నీకు అన్ని విధాలుగా సమాధానము కలిగి చేసేది, సమాధానం ఇచ్చేది
ఉండేది ఒక యేసు ఒక్కడే. ఆ యేసయ్యే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనలో తప్ప మరి ఎవరిలోనూ ఆ శాంతి, ఆ సమాధానము, ఆ రక్షణ, ఆ విమోచన, ఆ పరలోక రాజ్యము దొరకదు. ప్రేమతో పిలుస్తున్నా, బలవంతంగా రవ్వద్దు. బలవంతంగా నేను పిలవడం లేదు, ప్రేమతోనే వచ్చాం, ప్రేమతోనే పిలుస్తున్నాం. రా, రక్షణ పొంది నిత్య రాజ్యానికి వారసులు కలిగి నీవును నీ కుటుంబము రక్షింపబడి ఆ యొక్క నీ కుటుంబానికి శాంతి సమాధానము కలుగునుగాక. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. నీకు రక్షణ కావాలంటే, నీకు విమోచన కావాలంటే, నీకు నిత్య రాజ్యము కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, రానున్న మెస్సయ్యకే. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. స్థిరమైన రాజ్యము కొరకై అన్వేషణ చేయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. రమైన రాజ్యము కొరకై అన్వేషణ చేయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. హంగులతో, రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించెరా. రంగులతో, రకరకాల రంగులతో, రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించెరా. ఇలలోన తన వారిని, ఇలలోన తన వారిని పరలోకం చేర్చాలని భూమి ఆకాశం మధ్య చేర్చెరా, భూమి ఆకాశం మధ్య నిలిచెరా. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. పాపిని పరిశుద్ధ పక్షి తన స్తుతినిగా చేయదలచి యేసు పరమును వీడెరా. పాపిని పరిశుద్ధ పరచి తన స్తుతినిగా చేయదలచి యేసు పరమును వీడెరా. ఇలలోన తన వారిని, ఇలలోన తన వారిని పరలోకం చేర్చాలని భూమి ఆకాశం మధ్య నిలిచెరా, భూమి ఆకాశం మధ్య నిలిచెరా. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా. స్థిరమైన రాజ్యము కొరకై అన్వేషణ చేయరా, స్థిరమైన రాజ్యము కొరకై అన్వేషణ చేయరా. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. అందమైన రకరకాల
తరపున